జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఓకే, వసుగారు 1 మంత్కి సరిపడా ప్రొవిజన్స్ కొనేశాను. మీరు హ్యాపీయే కదా? నేను హ్యాపీనే. ఇక పిల్లల సంగతి చూడండి. అందుకే కదా మమ్మీ మనల్ని డాడీ ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పండి పిల్లలు, ఏం కావాలి మీకు? నాకు వెనిల్లా మిల్క్ షేక్. నాకు బనానా మిల్క్ షేక్. నాకు ఏదైనా ఓకే డాడీ. వసుగారు మీకేం కావాలి? మమ్మీకి పుల్ ఐస్ క్రీమ్ ఇష్టం డాడీ. మమ్మీకి అదంటేనే చాలా ఇష్టం. పుల్ల ఐస్ క్రీమా? అది ఇక్కడ ఉండదేమో. ఓ సారీ వసుగారు. నాకు అదేం అక్కర్లేదు, మీరే తినండి. నేను జోక్ చేశానండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇక్కడ బనానా మిల్క్ షేక్. హలో హలో అఖిల్ బాబు. రమేష్ గారు చెప్పండి. నేను మీ ఇంటికే బయలుదేరానండి. అక్కర్లేదు అఖిల్ బాబు, మా ఈవెంట్ మీకు ఇవ్వట్లేదు. అడ్వాన్స్ వాపస్ ఇచ్చేయండి. ఏమైంది సార్? మీతో ఈవెంట్ చేయించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంతకు మించి వివరాలు అడగండి. ఈవినింగ్ లోపు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేయండి. హలో సార్. హలో. డామెట్, ఈవెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు వద్దంటున్నాడేంటి? ఏం జరుగుతుంది అసలు? వీళ్ళు ఇక్కడున్నారేంటి? రమేష్ గారు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? హాయ్ సార్. అరే రమేష్ గారు రండి. సారీ సార్, మీరేదో సరదాగా ఫ్యామిలీతో గడపడానికి వస్తే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నో ప్రాబ్లం. మీ ఈవెంట్ ఎప్పుడు చేయాలి? ఇల్లుండే సార్. ఓహ్, ఇదిగోండి అడ్వాన్స్. రమేష్ గారు నాకు ఇచ్చిన ఈవెంట్ని క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం అతనన్నమాట. సారీ సార్, ముందు మీ తమ్ముడికి ఈవెంట్ ఇచ్చాను. ఆ అన్నదమ్ముల మీద నమ్మకం లేక ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మీకు ఇస్తున్నాను. ఈ విషయం మీకు చెప్తే మీరు ఒప్పుకోరని ఈ విషయం మీ దగ్గర దాస్తున్నాను. రమేష్ గారు రండి. ఏమైనా తీసుకోండి. వద్దు సార్, మీరు మా ఈవెంట్ తీసుకున్నారు, అదే మాకు సంతోషం. మీరైతేనే మాకు న్యాయం చేయగలుగుతారు. ఓకే, మీరు హ్యాపీగా వెళ్ళండి. మీ ఈవెంట్ సూపర్ సక్సెస్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. రైట్. అంటే అతను కావాలనే ఈ ఈవెంట్ని లాగేసుకున్నాడన్నమాట. చెప్తా, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. వసుగారు తీసుకోండి. ఏం చేస్తున్నావే? ఈ
ఇప్పటి వరకు జరిగింది తలుచుకుంటున్నాను, ఇక ముందు జరగబోయేది ఊహించుకుంటున్నాను. అభి, వసు పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు జరిగిన మంచి అదే, మరి ఇక ముందు జరగబోయేదేంటి? ఆస్తి పంపకాలు. మొన్న జరిగిన గొడవతో అభిబావ గారు వెళ్ళిపోవటంతో 2 వాటాలు అయ్యాయి. భాస్కర్ బావగారు పెద్దవారు కాబట్టి పెద్ద వాట ఆయనకి వెళ్తుంది. అఖిల్ చిన్నవాడు కాబట్టి చిన్న వాట మాకొస్తుంది. నీకు చిన్నవాట అంటే మట్టిబుర్ర. మొత్తం ఆస్తి నీకే రావాలి. అలా ఎలా వస్తుందా ఆంటీ? భాస్కర్ బావగారు కూడా ఆస్తికి హక్కుదారులే కదా. నిన్న మొన్నటి వరకు అభి కూడా ఆస్తిలో వాటాదారుడే. ఇప్పుడేమైంది? అభి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలాగే భాస్కర్ని కూడా ఏదో వంకతో ఇంటి నుంచి వెళ్ళగొట్టామే అనుకో, ఆ, అప్పుడు ఆస్తి మొత్తం మీదే అవుతుంది. నిజంగా చెప్తున్నావా ఆంటీ? ఆ నేనెప్పుడు మీ మంచి కోరేదాన్నే. అంటే భాస్కర్ బావగారి మీద మీకు ప్రేమ లేదా? నాకు చిన్నోడంటేనే ముద్దు. అయితే భాస్కర్ బావగారిని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టే మంచి ప్లాన్ ఆలోచించండి ఆంటీ. ఆలోచించవే. ఎలాగైనా ఈ ఇల్లు ముక్కలు కావాలి. నాకు రెండో పెళ్లి చేయని ఈ కుటుంబంలో ఏ ఒక్కరికి మనశ్శాంతి ఉండకూడదు. అప్పుడే నాకు మనశ్శాంతి. ఏమైంది అఖిల్? ఎందుకలా ఉన్నావు? అతను మళ్ళీ మనల్ని రెచ్చగొట్టాడన్నయ్య. ఎవర్రా చిన్నోడా? ఇంకెవరు? ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినవాడు. అభిబావ గారు మళ్ళీ ఏం చేశారు అఖిల్? మనకొచ్చిన ఈవెంట్ని తను తీసుకున్నాడు. అలా ఎలా తీసుకుంటాడు? అగ్రిమెంట్ ఉంది కదా. అగ్రిమెంట్ సంస్కృతి ఈవెంట్స్ పేరు మీద ఉంది. ఇప్పుడు సంస్కృతి ఈవెంట్స్ అంటే అందరూ అతనే అనుకుంటున్నారు. దాని ఓనర్స్ మారిపోయారని తెలియక అతని దగ్గరికే వెళ్తున్నారు. నిజమేరా. ఎన్నాళ్ళు అభి అంటే సంస్కృతి ఈవెంట్స్, సంస్కృతి ఈవెంట్స్ అంటే అభి అన్నట్టు సాగింది. క్లయింట్స్ వాడి దగ్గరికే వెళ్తారు. ఇప్పుడేం చేద్దాం? ఓ పంచేయండ్రా. సంస్కృతి ఈవెంట్స్ మీదే అని అందరికీ తెలిసేలా ప్రచారం చేయండి. మన సంస్థకు అభికి ఏ సంబంధం లేదని చెప్పండి. అప్పుడు అందరూ మీ దగ్గరికే వస్తారు. కరెక్ట్ అఖిల్. దేనికైనా పబ్లిసిటీ ఇంపార్టెంట్ కదా. మీ గురించి పబ్లిసిటీ చేసుకోండి, అప్పుడు ఈవెంట్స్ అన్ని మీకే వస్తాయి. ఆ ఏమంటున్నారు? ఇప్పుడు ఆ పబ్లిసిటీ చేయాలన్నా ఈవెంట్స్ చేయాలన్నా మన దగ్గర మనీ ఉండాలిగా. ఆస్తులున్నాయి కదరా, అవి తాకట్టు పెట్టడమో తెగ నమ్మడమో చెయ్యండి. కరెక్టేరా, ఆస్తులు అమ్మేద్దాం. అందుకు అమ్మా నాన్న ఒప్పుకోవాలి కదా. మీ నాన్న ఒప్పుకునేదేంట్రా? ఈ ఆస్తి అంతా మీది. మీ ఇష్టానికి ఖర్చు పెట్టుకునే హక్కు మీకుంది. అడగటానికి అభి కూడా లేడు. అమ్మా నాన్న అడుగుతారు కదా. వాళ్ళకి చెప్పి చేస్తే అడుగుతారు, చెప్పకుండా చేస్తే ఏ ప్రాబ్లం ఉంటుంది కదా. అవునరా, అమ్మా నాన్నకి తెలియకుండా ఆస్తి డాక్యుమెంట్స్ని తీసుకొని లాయర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయనే ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తారు. వెంటనే ఆ పని చేయండిరా. ఇప్పుడు మీ అమ్మా నాన్న ఇంట్లో లేరు, ప్రశాంతత కోసం గుడికి వెళ్లారు. పావని కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళింది. ఇదే మంచి సమయం. ఫాస్ట్ ఫాస్ట్ మంచి పనులు వెంటనే చేయాలి. పద పద పదండి. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.